అందరికీ నమస్కారం. నేను అలాగే శివశక్తి కరుణాకర్ గారు, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు మేము ముగ్గురం కూడా దుబాయ్‌లో ఉన్నామండి. భాగవత సప్తాహం గురుదేవులు ఒద్దిపర్తి పద్మాకర్ గారు నిర్వహిస్తున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇక్కడికి రావడం జరిగింది. ఒక 2 వారాల పాటు ఇక్కడే ఉంటాం. అయితే ఒక ఉత్తేజభరిత సినిమా, హిందువుల్ని మేల్కొలిపే సినిమాని ఇక్కడ చూడడం జరిగింది. ఆ సినిమానే అఖండ 2 బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చినటువంటి మరొక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఎందుకు చూడాలి ప్రతి ఒక్క హిందువు? ఈ సినిమా ద్వారా మనకి దర్శకుడు చెబుతున్నది ఏంటి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది రివ్యూ అనుకుంటారో ఇంకేదన్నా అనుకుంటారో మీ ఇష్టం. కానీ ప్రతి ఒక్క హిందువు చూడాలి. నేను హిందువుని అనుకునేవాడు చూడాలి. ఇక చూడని వాడికి మనం ఏం చేయలేం. కానీ చూసేలా ప్రేరేపించాల్సిన బాధ్యత చూసిన వారిది. కనుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను. సినిమా ఆరంభం నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడా మనకి డిసప్పాయింట్మెంట్ ఉండదు. సినిమాటిక్గా చాలా సన్నివేశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతా కూడా ఏదో లాజిక్లెస్గా ఉంది, మ్యాజిక్గా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎన్ని సినిమాల్లో వీళ్ళకి లాజిక్లు మ్యాజిక్లు కనిపించాయో నాకైతే తెలీదు. కానీ హిందుత్వాన్ని కాస్త ఎలివేట్ చేసేటటువంటి సినిమా రాగానే వీళ్ళ యొక్క ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ గుంటనక్కలు, ఈ యాంటీ హిందూసు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వేసే ట్రాప్లో, వాళ్ళు ఇచ్చే రివ్యూల్లో సాధారణ హిందువులు పడిపోతూ ఉంటారు. వాళ్ళకి పార్టీలు లేకపోతే ఇంకొక భావజాలాలు అడ్డొచ్చి ఈ సినిమాని ప్రమోట్ చేయనివ్వవు. మనం కూడా అదే ట్రాప్లో సినిమా చూడకుండా పడితే ఎలాగా? ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయి ఈ సినిమాలో. శివుడు రుద్ర తాండవం చేస్తే ఎట్లుంటుందో అట్లా కొన్ని సందర్భాల్లో మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ సినిమాలో మనం చూసుకుంటే ఇంటి దొంగ కుట్రల గురించి కూడా చక్కగా చూపించడం జరిగింది. అంటే తన దేశం ఏమైపోయినా పర్వాలేదు, తనకి రాజ్యాధికారం కావాలి, తనకి పదవులు కావాలి అనుకునేవాడు శత్రుదేశం చైనాతో కలిసి ఈ దేశాన్ని కబళించడానికి అని చెప్పి జాయిన్ అవుతాడు. ఆ తర్వాత పరిణామాలన్నీ కూడా సినిమాలో మనం చూసుకుంటే ఇక్కడ రియల్ లైఫ్లో అంటే మన చుట్టూ ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. సినిమా చూసుంటే గనక మీకు ఆ నెగిటివ్ రోల్లో కనబడ్డ పాత్ర ఇక్కడ మనకున్న ఒక రాజకీయ నాయకుడి యొక్క ఫేస్ కనిపిస్తుందని చెప్పాను కదా, ఎవరిది అని కామెంట్స్ చేయండి. ఇక బయోవార్ గురించి అంటే డైరెక్ట్గా భారతదేశంతో అటాక్ చేయలేనటువంటి వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి భారతీయుల్ని వ్యానిష్ చేయాలనుకుంటున్నారు, మెయిన్లీ భారతీయుల్ని కాదు, భారతీయుల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతనని, భారతీయుల్లో ఉన్నటువంటి దైవం అనే నమ్మకాన్ని ఏ విధంగా పోగొట్టాలి అని చెప్పి కుట్రలు చేసినటువంటి విధానం నిజంగా ఇది ప్రస్తుత కాలానికి చాలా అవసరం. ఈ పాయింట్ని అర్థం చేసుకోవటం. మన మెదళ్ళ నుంచి మన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇప్పటికే చాలా దూరం చేసేసారు. మెకానికల్ అయిపోయాం. భారతదేశం బలంగా ఉండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా చాలా ముఖ్యం. దాన్ని కాస్త పక్కన పెట్టేసేలాగా ఎన్నాళ్ళు మనం చూసాం. కానీ ఈ సినిమా ద్వారా ఆ చైతన్యం మనకి మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది దీనికి రిలేటెడ్గా. భారతదేశాన్ని కొట్టాలంటే ఏదో ఒక మూల కాదు, భారతదేశపు మూలాన్నే అని. అంటే మన చరిత్రని, మనకున్న జ్ఞానాన్ని, మన యొక్క పుస్తకాల్ని, మన యొక్క ఆధ్యాత్మిక విశేషాల్ని తెలుసుకొని మనల్నే కొట్టడం అన్నమాట. దానికి కూడా మన వాళ్ళనే అడ్డు పెట్టుకొని, ఇక్కడ ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళని అడ్డు పెట్టుకొని మనల్ని కొట్టడం. ఇది మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా మన దేశానికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో చెబుతున్నటువంటి సినిమా. ఈ సినిమా చూసి మనం జాగృతమైతే చాలు అనిపిస్తూ ఉంటుంది. జస్ట్ సినిమా కాదు ఇది. ఈ సినిమాలో వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు చెప్పేటప్పుడు కూడా మనం వినకుండా సినిమాలు లాజిక్ లేదు, ఇంకేదో లేదు అని అంటే అంతకంటే ఫూలిష్నెస్ ఇంకొకటి లేదు. ఏం లాజిక్ మిస్ అయింది ఇందులో? భగవంతుడి నుంచి అద్భుతమైనటువంటి శక్తుల్ని పొందిన ఒక వ్యక్తి సాధారణంగా ఉంటాడా ఏంటి? ఎన్నో అద్వితీయమైనటువంటి శక్తుల్ని, అది కూడా సాధన చేసి కలిగి ఉంటాడు. అలాంటప్పుడు ఆ వ్యక్తి చేసే ఫైట్స్ అబ్నార్మల్గానే ఉంటాయి. స్పైడర్ మ్యాన్ జస్ట్ జిగురుతో ట్రైన్స్ నాపేలేదా? చూసి చప్పట్లు కొట్టలేదా? అదే బానిసత్వపు భావజాలం అంటారు. మనవాడు తీస్తే సినిమా ఇలా ఎటకారం చేస్తారు. అది మన కోసం తీస్తే, ఏదో కమర్షియల్ లాభాల కోసం కాదు. నిజంగా బోయపాటి శ్రీను గారు తనలో ఉన్నటువంటి ఆవేదనని ఈ సినిమా ద్వారా చూపించారు. అలాగే మాట్లాడుతూ ఉన్నారు, సినిమా పేరుతో డబ్బులు సంపాదించుకోవడం కోసం అని చెప్పేసి ఈ హిందుత్వాన్ని వాడుకుంటున్నారు అని చెప్పి. ఇప్పుడు భక్తి పేరిట, యూట్యూబ్ ఛానల్స్ పేరిట, ఒకదాన్ని పేరిటని కాదు, అన్ని మార్గాల్లోనూ డబ్బే పరమావధిగా బతికేటటువంటి ఈ సుంఠలు మాట్లాడేటటువంటి నీతులు ఇవి. ఒక సినిమా కమర్షియల్గానే అనుకుందాం, ఇప్పటిదాకా హిందుత్వాన్ని నెగిటివ్ కోణంలో చూపించేటటువంటి అదే సినిమా రంగం నుంచి పాజిటివ్ కోణంలో మనల్ని ఎడ్యుకేట్ చేసే కోణంలో ఒక సినిమా వస్తే అది కమర్షియల్ అయితే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి? నిజానికి వాళ్ళు కమర్షియల్గా సక్సెస్ అవ్వాలి, ఇంకా కోట్లు గడించి ఇటువంటి సినిమాలు మరిన్ని తీయాలి. ఎందుకంటే మనకు ఒకసారి చెబితే సరిపోదుగా,
మనకి చెబుతూనే ఉండాలి. అంతటి బానిసత్వం మన కణాల్లో ఉంది. ధర్మాన్ని అవమానిస్తూ దారుణమైనటువంటి సినిమాలు చేసి మన హిందూ ఆడపిల్లల్ని డైవర్ట్ చేసేసి వేరే మతాల్లోకి మారేలాగా ఇలా ఎన్నో కోణాల్లో, అంటే ఒక టెర్రరిజంని కూడా నార్మలైజ్ చేసే విధంగా కూడా, క్రైమ్ని కూడా నార్మలైజ్ చేసే విధంగా కూడా సినిమాలు తీసి డబ్బులు గడించుకొని పెద్ద పెద్ద స్థాయిల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో హిందుత్వాన్ని గ్లోరిఫై చేసేటటువంటి చిత్రాలు డబ్బులు గడిస్తే తప్పేంటి చెప్పండి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అలాంటి వ్యాఖ్యలు చేసేటటువంటి దుర్మార్గుల యొక్క అసలు ముసుగుని మనం గ్రహించాలి. లేదంటే వాళ్ళ ట్రాప్లో మనం పడినట్లే. ఇది మన హిందుత్వం కోసం తీసినటువంటి చిత్రం. తప్పకుండా దీన్ని మనం ఆదరించాలి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నెత్తి పట్టుకోవాల్సిన అవసరం లేదు. సినిమా బాగుంది కానీ థియేటర్కి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అది సమస్య. సినిమాకు వెళ్ళాక అబ్బా సూపర్ సినిమారా అనిపిస్తుంది. మెయిన్లీ ఆ తల్లి పాత్ర ప్రాణాలు విడిచిన తరువాత ఉన్నటువంటి ఒక సీన్, అది చెప్తే మీకు అంత కిక్ ఉండదన్నమాట. సినిమాలోనే చూడాలి. అక్కడ సాక్షాత్తు శివుడు మనకు వచ్చినటువంటి తీరు కానీ, అక్కడ కొన్ని డైలాగ్స్ కానీ నభూతో నా భవిష్యత్తు, గూస్ బంప్స్ వస్తాయి, కన్నీళ్ళు కూడా వస్తాయి. ఇలాంటి ఒక చిత్రాన్ని అరే చూడండి రాబాయి అంటే సాకులు వెతుకుతారేంటి క్రిటిసైజ్ చేయడానికి? అంటే ఇంకెప్పటికీ మన హిందువులను ఎవరు బాగు చేయలేరు. అందుకనే ఇలా కాలు మీద కాలేసుకుని ఎందుకు చెప్తున్నాను ఈ వీడియోలో అంటే, ఇది మన పొగరు చూపించే సినిమా. అలాగే మన ధర్మానికి ఏమీ కాదులే అని చెప్పేసి నిర్లజ్జగా నిర్భయంతో తిరిగే వాళ్ళ యొక్క పొగరు అణిచే సినిమా కూడా. భగవంతుడు ఉనికిని ప్రశ్నించేటటువంటి ప్రతి మనిషి, ముఖ్యంగా హిందువుల్లో ఈ విధానం పెరిగిపోతూ ఉంది. ఇతర మతాల వాళ్ళు వారు నమ్ముకున్నటువంటి ఏదో ఒక విశ్వాసాన్ని గట్టిగానే పట్టుకుని ఉన్నారు. హిందువులు మాత్రం మేధావులు కదా, భగవంతుడిని కూడా ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నల్ని కూడా ఛేదిస్తూ భగవత్ తత్వాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. నిజంగా ఆ ప్రయత్నానికి ఆయనకి అభినందనలు తెలియజేయాలి, బోయపాటి శ్రీను గారికి. అలాగే ఈ పాత్రని బాలకృష్ణ గారు తప్ప ఇంకెవరు చెయ్యలేరు. ఇది అతిశయోక్తి కాదు, ఆయనే చేయగలడు. ఆయనకి మాత్రమే సూట్ అయ్యే పాత్ర. కొన్ని ఘట్టాల్లో గడలాడిస్తాడనమాట. అట్లుంటాయి ఎలివేషన్స్, మంచి మ్యూజిక్, సందర్భోచితంగా పలికేటటువంటి కొన్ని డైలాగ్స్, ఇవన్నీ కూడా ఈ సినిమాకి మంచి రిజల్ట్ని తీసుకొచ్చాయి. కాబట్టి సినిమా చూడండి. చూసిన తర్వాత నా మాటలు అబద్ధమైతే అప్పుడు ఇక్కడే వచ్చి కామెంట్ చేసి నన్ను తిట్టండి, ఐ డోంట్ కేర్. సో అదనమాట. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, మంచి సినిమా కాదు అని చెప్పేసి చూడకుండానే చెప్పేస్తా ఉన్నారు కొంతమంది. ఎవరి ప్రభావంలో, ఎవరి రివ్యూల్లో చూసి మీకు నిజంగా సినిమా కనుక నచ్చితే 10 మందికి చెప్పండి. మంచిని స్ప్రెడ్ చేయడం కూడా పుణ్యమే. అండ్ ఫైనల్గా నేను ఒక పోస్ట్ని చదివి ఇంకా క్రిస్టల్ క్లియర్గా మీకు అఖండ 2 గురించి అర్థమయ్యేలాగా ఈ వీడియోని ముగిస్తాను. చాడ శాస్త్రి గారు వారు అందించినటువంటి విశ్లేషణ. అఖండ 2 సినిమా పూర్తిగా బాలయ్య సినిమా అనే శీర్షికగా ఆయన అందించినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఒక హిందుత్వవాదిగా ఈ సినిమా వేరే కోణంలో నేను చూశాను. ఈ సినిమా పరోక్షంగా హిందువులకు ఒక హెచ్చరిక. ఈ ధర్మం ఉంటేనే ఈ దేశం నిలబడుతుంది, మీరు నిలబడతారు. ఇది నేరుగా చెప్పడానికి బోయపాటి ఎక్కడా మొహమాట పడలేదు. ఇది నిజం. ఎక్కడ హిపోక్రసీ లేదు, ముసుగు లేదు. సనాతన హైందవ ధర్మం అని బాలకృష్ణ పలుకుతూ ఉంటే అది కేవలం నేను హిందువుని అనుకునేవాడే ఎంజాయ్ చేస్తాడు. సినిమా మొత్తం హిందూ ధర్మం మీద పూర్తిగా ఆధారపడి తీశాడు. సినిమాలో చాలా సీన్లలో శివలింగం, విభూతి, త్రిశూలం, హిమాలయాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇలా శివుడు పరోక్షంగా కనిపిస్తూనే ఉంటాడు. సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఆ శివ భావన వెంట తరుముతుంది. ఇన్ని విదేశీ శక్తుల దాడులను తట్టుకుని ఈ దేశం ఇంకా నిలబడి ఉంది అంటే ఈ దేశ ప్రజల్లో ఉన్న దైవభక్తి. ఈ దేశం మీద తురుష్కులు మొదలగు వారు దండయాత్రలు చేసి విగ్రహాలు, దేవాలయాలు ధ్వంసం చేసినా అన్నీ తట్టుకొని ఈ దేశం ఇప్పటికీ ఇలా నిలబడింది అంటే ఈ ప్రజల్లో మన వెనకాల దేవుడు ఉన్నాడు అనే గట్టి నమ్మకమే. అందుకని ఆ దైవ నమ్మకం ఉన్న నాళ్ళు ఈ దేశాన్ని ఏమీ చేయలేం. బిడ్డ పుడితే దేవుని బహుమానం అనుకుంటారు, ఆ బిడ్డకి దేవుని పేరే పెడతారు. ఆఖరుకు మనిషి పోయినా ఆ దేవుడిలో కలిసిపోయాడు అని అంటారు. వారి జీవితాలు దేవుడి మీద నమ్మకంతో ముడిపడిపోయాయి. ఇన్ని కోట్ల మందిని కలిపి ఉంచుతోంది దేవుడు ఉన్నాడు అనే నమ్మకమే. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే ఆ దైవ నమ్మకం మీద దెబ్బ కొట్టి ప్రజల్లో దేవుని మీద నమ్మకం పోగొట్టాలి అంటూ, ఈ దేశంలో అంతర్గత శత్రువులు ఉన్నారు, వారే మనకు సాయం చేస్తారు అంటూ విలన్ చేత, అంటే విదేశీ శక్తుల చేత ఈ డైలాగ్ని పలికించడం జరుగుతుంది. ఇలా ఈ సినిమాలో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయండి. కొన్ని క్లిప్స్ అయితే కట్ చేసుకుని మనం రోజు పొద్దున్నే చూడాల్సిన పరిస్థితి. నిజంగా చెప్తున్నాను. ప్రధానంగా చైనా అనే ఒక దేశం భారత్పై చేసేటటువంటి కుట్రల్ని డైరెక్ట్, అంటే ఆన్ పాయింట్గా ఆవిష్కరించిన తొలి సినిమా అఖండ 2. కనుక దయచేసి హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి, ఈ సినిమా చూడండి, ఫ్యామిలీతో చూడండి. చాలా నచ్చుతుంది, మీకు నచ్చి తీరుతుంది. ఎలాంటి నెగిటివ్ రివ్యూస్ ఇంపాక్ట్లో పడకండి. వాళ్ళంతా కూడా
గోతికాడ నక్కల్లాగా ఈ దేశ వ్యతిరేక శక్తులు. కనుక వారి బారిన పడ్డామా మన కళ్ళను మన వేళ్లతో మనమే పొడుచుకున్నట్లు అన్నట్లుగా మెయిన్ పాయింట్ ఏంటంటే మన పిల్లల్ని మనం థియేటర్కి తీసుకువెళ్ళాలి. చాలా కష్టం నేటి సినిమాలు చూపించటం. బట్ అఖండ 2 పిల్లలు కూడా చూడవలసిన సినిమా. ఎందుకంటే మన జనరేషన్ ఇలా ఉంది, నెక్స్ట్ జనరేషన్ని కూడా బలోపేతం చేయాలి ధర్మోన్ముఖంగా, దేశోన్ముఖంగా. అంటే ఇలాంటి సినిమాల్ని ఆదరించాలి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.